అదేవిధంగా మనం ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నది ఈ నెల 27వ తారీఖు. ఆ ఉప ఎన్నికకు సంబంధించి ఒక వారం 10 రోజులు మనం వాహన యాత్ర ద్వారా గ్రాడ్యుయేట్స్లో చైతన్యం కలిగించడానికి, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఒక బ్లాక్మెయిలర్, ఒక నయవంచకుడు, అంగిలాగు అనే ఒక సిద్ధాంతం అని చెప్పి 100 కోట్లు దోచుకొని అన్ని వర్గాలలో ఉన్న ప్రజలను మోసం చేసినోడు, వాళ్ళను మోసం చేసి 100 కోట్లు సంపాదించుకొని నిరుపేదలాగా ఇంకా నమ్మబలుకుతూ ప్రజల్లో తిరుగుతున్న తీన్మార్ మల్లన్న అనే ఒక నయవంచకుణ్ణి ఓడించాలి. అందుకోసము వాహనయాత్రను ఈ 19 లోపు డిజైన్ చేసినాం. 3 జిల్లాలలో ఈ వాహనయాత్ర ఉంటుంది. మాతోటి కలిసి వచ్చే వాళ్ళు, మాతోటి వాహనయాత్రలో పాల్గొనాలనుకునే వాళ్ళు మీ వంతు సహకారంతో పాటు మీరు ఏ విధంగా కలిసి వస్తారు? మీ దగ్గర వాహనం ఉంటే వాహనం పట్టుకొని రండి, లేదు మేము ఒట్టిగానే వస్తామన్నా మీతోటి అంటే ఒట్టిగా వచ్చేయండి. తప్పకుండా తలో చేయి అందరం ఒక సమిష్టిగా తలో చేయి వేసుకొని బ్లాక్మెయిలర్ని ఓడగొట్టాలి. విద్యావంతులను నిజాయితీపరులను శాసన మండలికి పంపాలి. ఎందుకంటే దాన్ని బుద్ధిజీవుల సభ అంటారు, జ్ఞానవంతమైన సభ అంటారు. మరి ఆ జ్ఞానవంతమైన సభలో మల్లిగాన్ లాంటి ఒక దొంగను కూర్చోబెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఆ దొంగతో పాటు ఈ దొంగ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పి వాడు ఓడిపోయేదాకా మనం పోరాడాల్సిందే. ఇంకొకసారి కామెంట్స్ చూద్దాం. పెట్టుడే శ్రీనివాస్ కోత ఆట జై మల్లన్న అని పెట్టిండు, అంటే ఇది ఎడ్డిగొర్రె. ముందు 200 మందికి గుండె ఆపరేషన్ చేయించినాము అని చెప్పిండు శ్రీనివాస్ కోత. ఆ 200 మంది ఎవరో నువ్వన్న పోయి అడుగు, ఎందుకంటే నీకు వాని మీద బాగా ప్రేమ ఉన్నాయి కదా. ఆ 200 మంది ఎక్కడున్నారు, వాళ్ళ ఆపరేషన్లు ఎక్కడ చేయించిండ్రు, వాళ్ళ 200 మంది అంటే 40 కోట్ల రూపాయలు అంటాను. ఆ 40 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి అన్న, మల్లన్న పుల్లన్న ఎల్లన్న అని వాడిని అడుగు. అడిగినాక మరొకసారి వచ్చి ఆ డీటెయిల్స్ చెప్పి నాకు జై తెలంగాణ అని పెట్టు, అప్పుడు నమ్ముతాం. అన్నా మీ ఎజెండా తీన్మార్ మల్లన్న తిట్టడమే, ఇంకేమైనా ఎజెండా ఉందా? వాడిని తిట్టడానికి మాకేమన్నా నోటికి జిట్టలు పుట్టినాయా? వాడు చెప్తున్న అబద్ధాలను మేము చెప్తుంటే మీరేమో లేనిపోయి ఏం పేరు ఈయన పేరు అశోక్ పబ్బోజు అట. అశోక్ పబ్బోజు వాని మీరైతే చూస్తాను కదా, 3 సంవత్సరాల క్రితం 2020లో వాడు ఏ ఆలోచనతో అయితే ప్రజల ముందుకు వచ్చిండో మరి ఆ సిద్ధాంతం మీద ఉన్నాడా? ఆ మాటల మీద ఉన్నాడా? ఆ మాటల మీద వాడు లేనప్పుడు వాడిని ఎండగట్టవలసిన బాధ్యత విద్యావంతులుగా కావచ్చు, ప్రశ్నించే గొంతుకులుగా కావచ్చు, ఈ ప్రజల కోసం నిలబడి మాట్లాడుతున్న వారిగా కావచ్చు మాకు ఉన్నదా లేదా? ఇది ఆలోచించండి. అంతేగాని వచ్చిగానే మా నోటికి బాగా గులగుల పెట్టి వాడిని తిట్టడానికి మాకేం పని పాడలేదా? ఈయన కూడా ఆలోచించాలి. ఆయన అంగిలాగ సిద్ధాంతం అని చెప్పి వచ్చినోడు ఎందుకు పార్టీలు మారుతూ ఒక రాజకీయంగా వాడు అందులో పార్టీలకి వెళ్ళిండు. ఆయన ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడుతా అన్నాడు. ఇంకా నిన్నేమంటా అంటే ఇంకా ఇన్ని పార్టీలు మారి నాకు కేసీఆర్ 100 కోట్లు ఇస్తా అన్నాడు కానీ నేను పోలే అంటాను. రూపాయి ఇవ్వక ముందే పోయి ఇటు రేవంత్ రెడ్డి కాలు మొక్తివి, రూపాయి ఇవ్వక ముందే పోయి అక్కడ బీజేపీ కాలు మొక్తివి, 100 కోట్లు ఇస్తే నువ్వు ఆగుతావు. అంగిలాగు సిద్ధమని 100 కోట్లు సంపాదించిన నువ్వు 100 కోట్లు కేసీఆర్ నీకు పిలిచి రా బిడ్డ అన్నాడు. ఈ అశోక్ పబ్బోజు జర దయచేసి అంటే అజ్ఞానంతో బతకకారి, జర అజ్ఞానంతో బతకకారి. వాడు ఎన్ని మాటలు చెప్పిండు, ఆ మాటల మీద వాడు ఒక్కదాని మీద నిలకడగా ఉన్నాడా? వాడి రాజకీయ భవిష్యత్తు కోసం తెలంగాణ మొత్తం ఆగం పట్టించిండు. దానికోసం మాట్లాడుతున్నాం. వానికి మాకేమైనా గిట్టుకల పంచాయిదా? మనం మాట్లాడే భాష అట, మనం మాట్లాడే తీరాట వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల మీద పడుతున్నారు, చెడు నేర్చుకుంటానులాట. ఎంతటి అజ్ఞానీయుడు! ఈ గంజా అంటే గంజాయి బ్యాచ్ అయింది వీడు. ఇక శివశంభో నీ గొంతు తెలంగాణకి చాలా అవసరం అన్న. థ్యాంక్ యూ శివశంభో. ఇక ఇది ఇట్లున్నాయి.